జగన్ జల్సా భవన్లు ప్యాలెస్లపై ఆరా తీసిండట అమిత్ షా. విలాస భవంతులపై ఆశ్చర్యం. బెంగళూరులో 36 ఎకరాల్లో, హైదరాబాద్లో 100 గదులతో, రిషికొండపై 500 కోట్లతో ప్రజాదంతో హరిత ట్రిబ్యునల్ జరిమానా కూడా వేసింది. షాక్ వివరించిన బాబు, లోకేష్ తదితరులు. అక్కడ మళ్ళీ పవన్ కళ్యాణ్ లేడు. ఇదంతా ఎంతవరకు దీంట్లో నిజం ఉందనేది ఆంధ్రజ్యోతి రాసిన దాంట్లో అసలు అర్థం. ఈ వార్తకి ప్రజలకి రాష్ట్రానికి ఏమైనా సంబంధమా? జగన్ అట జల్సా భవనాల గురించి ఢిల్లీ నుంచి వచ్చి అమిత్ షా చంద్రబాబు నాయుడిని ఆరాధించాడు. ఏముంది అందులో? ఇప్పుడు 36 గదుల బెంగళూరులో ఉన్న భవనం నిన్న మొన్న ఓపెన్ అయింది. అది అమిత్ షా ఆరాధించడానికి, వీళ్ళు చెప్పడానికి. రిషికొండ భవనం నిన్న మొన్న ఓపెన్ అయిందా, లేదా జగన్మోహన్ రెడ్డిది అది ప్రభుత్వాన్ని, లేదా ఇంకోటి ఏదో హైదరాబాద్లో 100 గదులతోని. ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ అయినాయి? ఎప్పటి నుంచి ఉన్నాయానికి? ఏదో కొత్తగా నిన్ననో మొన్నో రిబ్బన్ కటింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి ఇల్లులు, 100 గదులతో ఒకటి, 36 గదులతోని. ఆయన వచ్చి ఇంత పెద్ద ఇళ్ళు జగన్కు ఉన్నాయా అని అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి చేసిండు, అంతకుముందు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేసిండు, అంతకంటే ముందు ఉన్నాయి ఈ బిల్డింగ్లు. ఈ 10 ఏళ్లలో ఎప్పుడు ఎంక్వైరీ చేయింది? అమిత్ షా గారు వచ్చి వీళ్ళని ఆరాధించినట్టు, ఆరాధించడానికి ఢిల్లీ నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చినట్టుగా ఆంధ్రజ్యోతి వార్త రాసింది. ఈ జల్సా భవనాలు అని మీరు చెప్తున్నారు, నివాస భవనాలని వాళ్ళు చెప్తారు. ఈ భవనాల గురించి వార్త రాస్తే ఆ భవనాలు ఏమైనా ప్రజలకు చెందుతాయా? ప్రజలే అయ్యి ప్రభుత్వానియా? దాని గురించి ఆరాధీయటమైంది. తీస్తే గీస్తే అమరావతి గురించి ఏ కాడికి వచ్చింది, పోలవరం గురించి ఏ కాడికి వచ్చింది, రాష్ట్రంలో వెనకబడ జిల్లాలకు సంబంధించిన నిధులు ఏమైనాయి, మీకు వచ్చినాయా రాలేదా నేను ఆయన చెప్పాలా? లేదా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏమనుకుంటున్నారు, మనం ఒక 11,500 కోట్లు ఇచ్చినాం కదా, సంతృప్తిగా ఉందా, లేదా ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలంటున్నారా అని అడిగింది అసలు అడిగేటట్టు చేయాలి. దాని గురించి వార్త రాయాలి నిజమైన జర్నలిస్ట్ అయితే. ఈ భవనాల గురించి వార్త రాయటమైంది దరిద్రంగా. ఈ భవనాలు ఏమైనా కొత్తయా, నిన్న మొన్న ఓపెన్ అయినాయా అంటే అర్థం పర్థం లేని వార్త అన్నట్టు. ఏమి రాయాలో తెలవని పరిస్థితుల్లో, ఎట్లా విషయంగా కాలో తెలవని పరిస్థితుల్లో కూడా ఇవన్నీ రాసినట్టు అర్థమైంది. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందట. ఏం ఆక్సిజనో? అప్పుల అమరావతికి 15,000 కోట్లు అప్పులు ఇచ్చారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా. అదేనేమో ఆక్సిజన్.